కూటమి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణం గవర్పాలెం పరమేశ్వరి పార్క్ సెంటర్లో జనసేన పార్టీ 81వ డివిజన్ ఇన్ఛార్జ్ విల్లూరు హరి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్, అనకాపల్లి శాసనసభ్యులుగా కొనతాల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని, రానున్న రోజుల్లో రాష్ట్రం చల్లగా సుభిక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం పాలన నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా జనసేన అధినేత మొదటిసారిగా ఎవరైతే అన్నారో కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేనన్న ఛాలెంజ్ చేసిన ప్రతి మంత్రిని కూడా భారీ మెజార్టీతో ఓడించి రాష్ట్రంలోనే 70,000 మెజార్టీతో రాష్ట్ర మంత్రిగా ఈవేళ ప్రమాణ స్వీకారం చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మరి అనకాపల్లి చరిత్రలో కనీ విని అయిన రీతిలో 65,000 పైచీలకు మెజార్టీతో ఇవాళ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన కొనతాల రామకృష్ణ గారికి వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడిగా జీబీఎంసీ 81వ డివిజన్ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సువర్ణాధ్యాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సమయంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ గవర్నమెంట్ ఈవేళ ఫామ్ అవుతుంది. పవన్గా చూసినటువంటి అందరికీ కూడా బుద్ధి వచ్చేలా 21 స్థానాల్లో 21 కూడా సాధించి 100% కూడా విజేతగా నిలిచారు. ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక ముఖ్యంగా అయితే ఈ 81వ వార్డులో మా హరి గురించి చెప్పుకోవాలి. హరి గత ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేశాడు. అసలు అనకాపల్లిలో జనసేన పుట్టుకలో హరి కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఈ రోజు కూడా ఆర్భాటాలకి హంగులకి పోకుండా ఒక నిత్య కృషివలుడిగా జనసేన పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ ఈరోజు జనసేన పార్టీ విజయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా 81వ వార్డు ఇన్ఛార్జి, జనసేన ఇన్ఛార్జి హరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.